వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను కడప స్పెషల్ ఎగ్ దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎగ్ దోశ మీద ఇలా కారం వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ ఎగ్ దోశలోకి ఎర్ర కారం అలాగే పల్లి చట్నీ చాలా బాగుంటాయి అన్నమాట. పల్లీ చట్నీ అంటే ఓన్లీ పల్లీలతో అయినా చేసుకుంటారు, పచ్చి కొబ్బరి పల్లీలు చేసుకుంటారు కదా, పుట్నాల పప్పు, అలా ఏ చట్నీ అయినా కూడా బాగుంటుందన్నమాట. కారము అలాగే పల్లీ చట్నీ కూడా నేను ఎలా చేయాలో వీడియోస్ చేశాను. ఆ లింక్స్ రెండు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ దోశని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దోశ పిండి తీసేసుకోవాలన్నమాట. ఈ దోశ పిండి కూడా నేను ఎలా చేయాలో వీడియో చేశాను, ఆ లింక్ కూడా కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసేయండి. తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసేసుకొని అందులోకి తగినంత సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. మరి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోండి. నేనైతే ఇలా కొంచెం సాల్ట్, వంట సోడా, కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలిపి ఇలా రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దోశ ఎలా వేయాలో చూసేద్దాం. దోశ పిండి రెడీ చేసేసుకున్నాము. దానికోసం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ తీసేసుకోవాలి. ఆ దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ ఇలా చిలకరించాలన్నమాట. వాటర్ చిలకరించి తడి క్లాత్తో ఇలా నీట్గా తుడిచేయాలి. మీరు ఒకవేళ ఐరన్ కడాయి ఉంటుంది కదా, కొన్ని కడాయిలకి దోశ ప్యాన్లకి ఆయిల్ రాసి దోశ వేసే అలవాటు ఉంటుంది కదా, అలా అలవాటు ఉంటే అలా వేసుకోండి. లేదు అంటే ఇలా మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసేసుకొని మీ ప్యాన్కి తగ్గట్టు మీరు దోశ వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత కావాల్సినంత పిండి తీసేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఒక గరిట లేదు అంటే 1.5 గరిట మీ ప్యాన్ సైజుని బట్టి పిండి పడుతుంది, అలా వేసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. దోశ పిండిని ఇలా నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ దోశ ప్యాన్ ఎక్కువ హీట్ అయ్యి ఉంటే పిండి గరిటెకు అంటుకుపోతుంది అనమాట. దానికోసం కొంచెం తక్కువ హీట్ అయ్యి ఉన్నప్పుడు దోశ వేసుకొని తర్వాత ఫ్లేమ్ని పెంచుకుంటే సరిపోతుంది. అలా అయితే బాగొస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ కొంచెం దోశ కాలిన తర్వాత ఎగ్ కూడా కొట్టి వేసాను. ఈ ఎగ్ పగలకొట్టి వేయకముందే కొంచెం పైన ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళు వేసేసుకోండి, లేదు అంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం ఎలా అయినా 2 సార్లు అయినా వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా కొంచెం ఆయిల్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఎగ్ అంతా నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. నేను ప్లెయిన్ దోశ కూడా ఎలా చేయాలో నేను నీట్గా డీటెయిల్డ్గా వీడియో చేశానన్నమాట. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. చూసారు కదా, ఇలా కొంచెం ఎగ్ వేసిన తర్వాత పైన ఆయిల్ వేసేసుకోవాలి, చుట్టూ ఆయిల్ వేసేసుకోండి. తర్వాత దీనిని ఇంకా ఈ వైపు అంతా కాలనివ్వాలి. మరీ ఎక్కువ కాలనివ్వకండి అటువైపు. మళ్ళీ మనం ఇటు సైడ్ కారం పూసేటప్పుడు కూడా కాలాలి కాబట్టి ఒకేసారి ఎక్కువ కాల్చేస్తే మరి నల్లగా అయిపోతుందన్నమాట. కొంచెం బాగా మీడియంగా కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కాలితే సరిపోతుంది. మళ్ళీ మనం కారం వేసేటప్పుడు ఇంకా కొంచెం కాలుతుందన్నమాట. దాన్ని బట్టి మీరు దోశని కాల్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఇటువైపు కూడా కాలిన తర్వాత ఇంకా ఇలా తిప్పించుకోవాలి. ఎగ్గు ఉండే వైపు కూడా ఎక్కువ కాలకూడదన్నమాట, టేస్ట్ బాగుండదు, నార్మల్గా కాలితే సరిపోతుంది. ఇలా తర్వాత ఇందులోకి ఎర్రకారం వేసేసుకోవాలి. ఈ ఎర్రకారం మీకు కావాల్సినంత వేసేసుకోండి, మరీ ఎక్కువ మరీ తక్కువ లేకుండా సరిపడా ఎర్రకారం వేసుకోండి. ఎర్రకారం కూడా వీడియో చేశానని చెప్పాను కదా, చెక్ చేయండి. ఏం లేదండి, ఉల్లిపాయలు, టమాటో, వెల్లుల్లి, కొంచెం ఎండుమిరపకాయలు, సాల్ట్, వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట. అలా వేసుకొని మిక్సీకి వేసి పోపు పెట్టేసుకోవడం అంతే అనమాట. ఎర్రకారం కూడా ఈజీ. ఎర్రకారం అంతా వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది పుట్నాల పొడి అనమాట. ఈ పుట్నాల పొడి కూడా నేను ఒక వీడియోలో చేశాను, కారం దోశలో, అది ఒకసారి చెక్ చేసేయండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ పుట్నాల పొడి కూడా ఈజీ, ఏం లేదు, ఓన్లీ పుట్నాల పప్పు, సాల్ట్, ఎండుమిరపకాయలు అంతే అండి, ఇంకేం అవసరం లేదు. అవి 3 వేసుకొని మిక్సీ ఇలా పౌడర్లా చేసుకొని ఇందులో వేసేసుకోవడమే అంతే. ఒక రకం దోశ రెడీ అయిపోయింది కదా. ఇంకో రకంగా ఎలా వేసేసుకోవాలో చూసేద్దాం. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా వేసేసుకోవాలి దోశని. మీకు ఎలా అలవాటు ఉంటే అలా వాటర్ వేయడమో లేదు అంటే ఆయిల్ వేయడమో అలా వేసేసుకొని ఇలా కావాల్సినంత పిండి తీసేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇంకా కొంచెం కాలనివ్వాలి. చెప్పాను కదా, సేమ్ ఆయిల్ కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం ఎగ్ వేయకముందే వేసుకోవచ్చు. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నేను
కారం వేసేసాననమాట ఇక్కడ. కారము అలాగే ఎగ్ కూడా పగలగొట్టి వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డబుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు. నేను సింగిల్‌గా వేశాను కదా! మీరు కావాలనుకుంటే ఏ దోసలో అయినా డబుల్ ఎగ్ వేసుకొని చేసుకోవచ్చనమాట. ఇలా ఇవి 2 ఒకేసారి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలైనా కూడా వేసుకోవచ్చనమాట. మీరు కావాలి అనుకుంటే అలా అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా అన్నీ చూపించడం లేట్ అయిపోతుంది కదా! చెప్తున్నాను దానికోసం. అలా అయినా వేసుకోండి. లేదు అంటే ఇలా ఈ 2 రకాలుగా అయినా వేసుకోండి. మనకి ఎలా నచ్చితే అలా వేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా అంతా నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పైన ఆయిల్ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫస్ట్‌లో కొంచెం వేసుకోండి ప్లెయిన్ దోస మీద. తర్వాత ఇక్కడ 2 సార్లైనా వేసేసుకొని చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా వేసేసుకోవాలి. ఈ దోసలోకి బొంబాయి చట్నీ కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా అది కూడా ట్రై చేయండి ఒకసారి. కారము అలాగే చట్నీ, బొంబాయి చట్నీ కూడా చాలా బావుంటుంది ఈ దోసతో. ఈ 3 చేసుకొని తింటే కూడా. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఆ కర్రీ కూడా ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదా! మరొక వైపు ఎక్కువ కాలనివ్వకూడదు. చూస్తున్నారు కదా! ఇలా కాలితే సరిపోతుంది. ఇలా కాలిన తర్వాత ఇంకా దోస రెడీ అయిపోయింది. ఇంకా తీసేయడమే. చూసారు కదా! ఈ 2 విధాలుగా ఎలా చేసుకోవాలో. అలాగే ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకొని చేసుకోవచ్చు అని చెప్పాను కదా! అలా కూడా ట్రై చేయండి. ఎలా అయినా కూడా చాలా బావుంటుంది. తప్పకుండా అయితే ఈ కారం దోసని కారము అలాగే ఎగ్ దోసని ట్రై చేసేయండి. ఈ కడప స్పెషల్ ఎగ్ దోస రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.